త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్ సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక సిద్దిపేట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బెజ్జంకి మండలం దాచారంలో జరిగినటువంటి ఘటన చాలా విషాదం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది క్రిమిసంహారక మందు తీసుకొని. వాళ్ళు చనిపోయే ముందు కూడా శ్రీహర్ష ఎవరైతే ఉన్నారో ఆ శ్రీహర్ష వాళ్ళ స్నేహితుడికి దాదాపుగా 13 లక్షల రూపాయల అప్పునైతే మధ్యవర్తిత్వం వహించి ఇప్పించడం జరిగింది. అదంతా ఒకేతైతే ఆయన రాసిన ఒక 5 పేజీల లెటర్ కూడా ఒక సంచలనాన్ని ఇప్పుడు రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. 5 పేజీల లెటర్లో మాత్రం చాలా దారుణమైనటువంటి ఆ విషయాలను శ్రీహర్ష బయట పెట్టడం జరిగింది. అంటే నమ్మిన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితుడికి నేను చేదోడు వాడోడుగా ఉంటాను, నా ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుంచి అంటూ కూడా ఆయన ఒక లెటర్లో రాసినటువంటి ఆ వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఎంత దారుణం అంటే, అమ్మా నేను చనిపోతున్నాను, మీరు నన్ను పెంచి పెద్ద చేశారు, కానీ నేను మీకు ఏం చేయలేకపోయాను, నా ప్రాణాన్ని నేను మధ్యలోనే నేను తీసుకుంటున్నాను, నా బిడ్డ నా బిడ్డ జాగ్రత్త, నా భార్య నేను ఇద్దరం కూడా చనిపోతున్నాం, నా చావుకు కారణం నా స్నేహితుడు నాకు అప్పు ఇచ్చిన వారు అంటూ కూడా ఆ లేఖలో మాత్రం సంచలన విషయాలను శ్రీహర్ష బయట పెట్టడం అయితే జరిగింది. దాదాపుగా స్నేహితుడికి 15 లక్షల రూపాయలను ఎలాంటి పత్రాలు లేకుండా కూడా ఈయన శ్రీహర్ష మధ్యవర్తిత్వం వహించి ఇప్పించడం అనేది మాత్రం అందరికీ అక్కడ తెలిసిన విషయమే. కానీ ఒక అప్పు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఈయనను శ్రీహర్షను వేధించడంతో చాలా మంది చాలా రకాలుగా కూడా నానా రకాలుగా మాటలు అనడంతో కూడా మానసికంగా ఒక కుంగిపోయినటువంటి శ్రీహర్ష వాళ్ళ భార్య రుక్మిణి ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు ఒక బట్టల షాపును నిర్వహిస్తుంటారు బెజ్జంకి మండల కేంద్రంలో. ఆ బట్టల షాపు నిర్వహించుకుంటూ కూడా ఒక పేరు ప్రఖ్యాతలను మంచితనానికి మారుపేరుగా కూడా శ్రీహర్ష అక్కడ ఉన్నాడని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ మనం వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చెప్తున్నారు అక్కడ ఏంటంటే, పాపం మంచి వ్యక్తి ఇలా చనిపోవడం అనేది, మధ్యవర్తిత్వం వహించి చనిపోవడం అనేది చాలా బాధాకరమని కూడా చాలా మంది అన్నారు. అంటే ఆ లేఖలో చూస్తే స్నేహితులను నమ్మి నేను మోసపోయాను, ఈ యొక్క స్నేహం అప్పు వరకే, స్నేహం అనేది కూడా అప్పులు ఇచ్చి మన స్నేహాన్ని దూరం చేసుకోవద్దు, అప్పులు ఇవ్వడం ద్వారా కూడా ఈ యొక్క ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను, దయచేసి అంటే చాలా మంది ఉన్న యువతకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే స్నేహం అంటే ఒక డబ్బుతోనే ముడిపడి ఉంటుంది, ఆ స్నేహానికి ఇప్పుడు ఈ రోజుల్లో నిజమైన స్నేహితులు ఎవరూ లేరు, డబ్బు తీసుకొని డబ్బు ఇచ్చి మోసం చేసేవారే తప్ప మమ్మల్ని మోసం చేశారు, కానీ ఇక్కడ ఆ స్నేహానికి విలువ లేదంటూ కూడా ఒక 5 పేజీల లేఖలో మాత్రం ఆయన పేర్కొనడం జరిగింది. అంటే వ్యాపారం విషయంలో కూడా ఎలాంటి నష్టాలు లేవు, నాకు అన్నీ కూడా నేను బాగానే ఉన్నాను, అంటే నా స్నేహితుడి అప్పు చెల్లించడం వల్లనే దానికి ఒక 13 లక్షలకు మిత్తే నేను దాదాపుగా చాలా డబ్బులు చెల్లించడం జరిగిందంటూ కూడా ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే ఆఖరిగా కూడా ఆ లేఖలో చూసినట్టయితే చాలా మంది యువత ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి దానికి కూడా ఈ యొక్క నా స్నేహితుడు కూడా అందులో ఆన్లైన్ గేమ్స్ కూడా అలవాటు పడ్డాడు, అయినా కూడా నేను వాళ్ళకి అప్పులు ఇప్పించడం జరిగింది, కడతాడులే అనుకున్నాం, కానీ ఇంత మోసం చేసి నా ప్రాణాల మీదకి తెస్తాడు అనుకోలేదు అనుకుంటూ కూడా వాళ్ళ యొక్క లేఖలను అయితే పేర్కోవడం జరిగింది. ఒక పరువు కోసమే శ్రీహర్ష ప్రాణం తీసుకున్నట్టుగానైతే ఆ లేఖలోనైతే పేర్కోవడం జరిగింది. అంటే ఇక కట్టలేని పరిస్థితి అయిపోయింది, నేను డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, అన్ని బంగారము కుదబెట్టడం జరిగింది, అన్నీ కూడా నేను తీసుకొచ్చి వాళ్ళకే చెల్లించడం జరిగింది, నాకంటూ ఏం లేదు అంటూ కూడా శ్రీహర్ష అందులో ఒక లేఖలో రాసి కూడా ప్రాణాలు అనేది వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రాణం అనేది తీసుకోవడం జరిగింది. ఒక ఇంటి ఓనర్ ఒక పాప వాళ్ళ యొక్క శ్రీహర్ష కూతురు 3 సంవత్సరాల కూతురు ఏడుపులను విని వెళ్ళి తలుపులు బాధినా కూడా తీయకపోవడంతో కూడా పోలీసులకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి కూడా శ్రీహర్షను వాళ్ళ భార్యను కాపాడే ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రాణాలు అయితే మిగలలేదు. అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి స్నేహం ముసుగులో ఒక స్నేహితుడు చేసిన మోసం మాత్రం ఇద్దరు దంపతుల ప్రాణాలను తీసింది, మరియు ఒక చిన్న పాప కూడా అనాథగా మిగిలిపోయింది. ఇదైతే ఇక్కడ పరిస్థితి.